ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హీరో రవితేజకు ప్రమాదం, పరిస్థితి ఘోరం, ఆసుపత్రికి తరలింపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ హీరో రవితేజ గాయాల పాలయ్యారు. ఆయన నెక్స్ట్ మూవీ RT-75 షూటింగ్ చేస్తుండగా కుడి చేతికి గాయమైనట్లు తెలుస్తుంది. గాయం పెద్దది కావడంతో రవితేజను చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. మాస్ మహారాజా రవితేజకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఇలాంటి సమయంలో షూటింగ్లో గాయం బారిన పడ్డారు హీరో రవితేజ. తాజాగా తన 75వ సినిమా షూటింగ్లో పాల్గొన్న రవితేజ కుడి చేతికి గాయం అయింది. కానీ దానిని లెక్క చేయకుండా ఆయన గాయంతోనే షూటింగ్లో పాల్గొన్నారు రవితేజ. కానీ ఆ కుడి చేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆసుపత్రిలో చేరిన రవితేజకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అలాగే మరో 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారు. అయితే ఈ ఆగస్టులో మిస్టర్ బచ్చన్ సినిమాతో అభిమానుల వద్దకు వచ్చారు. మిస్టర్ బచ్చన్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన రవితేజ నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భాను గోపవరపు దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్గా తన 75వ సినిమాను చేస్తున్నారు రవితేజ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.